వెల్కమ్ టు మ్యాథ్స్ కాత్యాయనీస్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఇంట్రడక్షన్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 డిస్కస్ చేసుకున్నాము. మీకు ఆ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. పార్ట్ 3లో మనము ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క సఫిషియెంట్ కండిషన్ గురించి డిస్కస్ చేశాము. నేను ఇప్పుడు చెప్పబోయే క్లాసెస్ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఎస్కే, ఎస్వి, రాయలసీమ మిగతా యూనివర్సిటీస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్. మనకి బీటెక్, బీఎస్సీ వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. ఓకే, నేను ఇప్పుడు చెప్తుండేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు మెయిన్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి క్వశ్చన్స్. మనం క్లాస్లోకి వెళ్తే దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవి మనకు రావాలి అని అంటే నేను ఫస్ట్ క్లాస్లో కొన్ని ఫార్ములాస్ చెప్పాను. ఆ ఫార్ములాస్ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏవేవి అని అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఫార్ములా ఏంటి? 1/s మైనస్ ఏ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ ఫార్ములా ఏమి? 1/s ప్లస్ ఏ. అండ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ ఫార్ములా ఏంటి? s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. కొంతమంది ఇక్కడ మనకి కాస్ ఏటీకి సైన్ ఏటీకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారనమాట. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కాస్ ఎస్ని మనం అక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నాం అంటే s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోవచ్చు. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఏటీ ఫార్ములా ఏమంటే మనకి a/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఈ ఫార్ములాస్ వచ్చాయంటే చాలు, మనం చక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఈజీగా సాల్వ్ చేసేయగలం. ఈ 4 ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి. కాస్ హెచ్ఏటి హైపర్బోలిక్ ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ బదులు మనకి ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. అదే సైన్ హెచ్ఏటి అంటే ఏమొస్తుంది? ఇక్కడ ప్లస్ బదులు మనకి మైనస్ వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద ఫార్ములాస్. నౌ వీ విల్ ప్రొసీడ్ టు ద ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏమడుగుతున్నాడు క్వశ్చన్ మనకి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఫస్ట్ మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ని లోపలికి పంపించేద్దాం. మనకి ఇంకొక ప్రాపర్టీ, నేను ప్రాపర్టీస్ గురించి కూడా ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేశాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ k ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఏమవుతుంది మనకి? k ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. అలానే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాబ్లమ్ లో 7 అనేది కాన్స్టెంట్. సో 7 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 2t ప్లస్ మరి ఇక్కడ మనకి 9 అనేది కాన్స్టెంట్. సో 9 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 2t ప్లస్ ఇక్కడ 5 అనేది కాన్స్టెంట్ మనకి 5 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ t ప్లస్ మరి మనకి ఇక్కడ ఏంటి 7 అనేది కాన్స్టెంట్. సో 7 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t క్యూబ్ ప్లస్ ఏంటి మరి మనకి 5 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 3t ప్లస్ మనకి ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, ఓన్లీ 2 ఉంది అంటే 2 ఇంటూ 1 అని దాని అర్థం అనమాట. 2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1. ఓకే, చూడండి ఇప్పుడు ఎలా స్ప్లిట్ చేస్తాము దీన్ని. 7 ఇంటూ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ. ఈ పవర్ ఏటీ ఫార్ములా ఉంటే మనకి ఏంటి? 1/s మైనస్ ఏ. సో 7 ఇంటూ 1/s మైనస్ 2 నెక్స్ట్ ప్లస్ 9 ఇంటూ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ L ఆఫ్ ఈ పవర్ మైనస్ ఏటీ. మైనస్ ఏటీ ఉంటే ఏంటి? s ప్లస్ ఏ. ఓకే, 9 ఇంటూ 1/s ప్లస్ ఏ ప్లస్ 5 ఇంటూ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఏటీ. ఏ ప్లేస్ లో ఏమున్నట్టు? ఇక్కడ మనకి 1 ఉన్నట్టు. కాస్ ఏటీ ఫార్ములా ఏంటి మనకి? s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి? s/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ అంటే మనకి ఎంత ఉంది? అక్కడ 1 ఉంది. సో ప్లస్ 7 ఇంటూ ఇక్కడ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t పవర్ n. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t పవర్ n ఫార్ములా ఏంటి మనకి? n ఫ్యాక్టోరియల్ బై s పవర్ n ప్లస్ 1. ఓకే, సో t క్యూబ్ t పవర్ n ఎంత మనకి ఇక్కడ? 3. సో 3 ఫ్యాక్టోరియల్ బై s పవర్ 3 ప్లస్ 1. 3 ప్లస్ 1 ఎంత? 4 ప్లస్ 5 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఏటీ. సైన్ ఏటీ ఫార్ములా ఏ మనకి? a/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ a we have 3. సో 3/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏ అంటే ఎంత? 3 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1. వాట్ ఇస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1? 1/s. ఇప్పుడు దీన్ని సింప్లిఫై
చేసేయండి, మన ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది 5 మార్క్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటే మనం మన చేతిలో దాదాపు 10 to 15 మార్క్స్ మన చేతిలో ఉన్నట్టే. సో 7/s-2 ప్లస్ 9 ఇక్కడ s ప్లస్ a అన్నాం కదా, a ప్లేస్ లో ఎంత ఉంది మనకి ఇక్కడ 2. సో 9/s+2 ప్లస్ 5s/s² ప్లస్ 1 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1 3 2 6 6 1 6 6 into 7 42 by s⁴ plus 5 3s 15 by s² plus 3 square ఎంత 9 plus 2 by s. This is our final answer. చూడండి ఎంత క్లియర్ గా ఉంది మనకి. ఓకే, now we will proceed to second problem. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ కూడా లోపలికి పంపించండి ప్రీవియస్ ప్రాబ్లం లాగా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻2t ప్లస్ 4 కాన్స్టెంట్ కాబట్టి పక్కన పెట్టేసేయండి. 4 into లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ t³ మైనస్ 2 కాన్స్టెంట్ కాబట్టి దాన్ని పక్కన పడేయండి. 2 into లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 3t ప్లస్ 3 into ఇక్కడ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనము 3 into 1 ఉన్నట్టు. సో 3 into లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 వేసుకుంటాము, which is equal to L లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻at ఫార్ములా 1/s minus a ప్లస్ ఏముంది మనకి ఇక్కడ 2 ప్లస్ 4 into it is in the form of Laplace transform of t⁻n. What is the formula? n factorial by s⁻n plus 1. So n is 3. So 3 factorial by s⁻3 plus 1, which is nothing but 4 minus 2 into it is in the form of Laplace transform of sin at. What is the L of sin at? A by s² plus a square. So in the place of a we have 3 by s² plus a square means 3 square plus 3 into what is Laplace transform of 1? It is 1 by s. So 3 by s. Now we will get the final answer. 1 by s minus 2 plus 4 into 3 factorial means 4 into 3 factorial. 3 factorial అంటే మనకు 3 into 2 into 1. So 6. 6 4s are 24. 24 by s⁻4 minus 2 3s are 6 by s² plus 3 square అంటే 9 plus 3 by s. Now we will discuss about third problem, that is L of t² plus 1 whole square. Okay, it is in the form of a plus b whole square. What is a plus b whole square? A square plus b square plus 2ab. So L of t² whole square means it will become a square plus b square plus 2ab, which is 2 into t square 2t square, which is equal to Laplace transform లోపల తీసుకెళ్ళండి. Laplace transform of t⁻4 plus Laplace transform of 1 plus 2 into Laplace transform of t square. It is in the form of L of t⁻n. What is the formula for t⁻n? n factorial by s⁻n plus 1 అంటే 4 plus 1, which is 5 plus Laplace transform of 1, it is 1 by s plus 2 into L of t⁻n. n factorial అంటే 2 factorial by s⁻2 plus 1, which is 3. So s cube, which is equal to 4 factorial. 4 into 3 into 2 into 1. 4 3s are 12, 12 2s are 24. 24 by s⁻5 plus 1 by s plus 2 factorial means 2 into 1. 2 1s 2, 2 2s 4. 4 by s cube. Okay, ఇది మనకి థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూడండి. ఫోర్త్ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే మోడల్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 5e⁻2t minus 3 whole square. It is in the form of a minus b whole square. What is a minus b whole square? A square plus b square minus 2ab. ఇదే కదా మన ఫార్ములా, which is equal to Laplace transform of 5 square అంటే 25, e⁻2t square అంటే e⁻4t plus 3 square 9 minus 2 5 10 10 3s 30 e⁻2t. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ని లోపలికి తీసుకెళ్ళండి. 25 into Laplace transform of e⁻4t plus 9 into Laplace transform of 1 minus 30 into Laplace transform of e⁻2t, which is equal to 25. It is in the form of L of e⁻at. What is L of e⁻at?
1 by s minus a ప్లేస్ లో ఏముంది మనకి ఇక్కడ 4 ప్లస్ 9 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 by s మైనస్ 30 ఇంటూ l of e power at 1 by s minus a ప్లేస్ లో మనకి ఏముంది ఇక్కడ s minus 2. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. Now we will proceed to fifth question. Laplace transform of sin t plus cos t whole square. Again it is in the form of a plus b whole square. What is a plus b whole square? A square plus b square plus 2ab. Okay, a place lo manaki sin t undi, b place lo cos t undi. L of, we know that sin square t plus cos square t is equal to 1 plus it is 2 sin t cos t. 2 sin t cos t. Formula ఏమి? sin 2t which is equal to Laplace transform of 1 plus Laplace transform of sin 2t which is equal to Laplace transform of 1 ఎంత? 1 by s plus it is in the form of Laplace transform of sin at. What is L of sin at? a by s square plus a square. a place లో ఎంత ఉంది మనకి ఇక్కడ 2 by s square plus 2 square. This is our final answer. Next we will proceed to the next problem. Problem number 6. Laplace transform of sin 3t cos 2t. We know the formula that sin a cos b is equal to 1 by 2 sin a plus b plus sin a minus b. ఓకే, మనకి ఫార్ములా తెలుసు కదా. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే 2 sin a cos b is equal to sin a plus b plus sin a minus b, రైట్, విచ్ ఇస్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు దీన్ని? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin a cos b. sin a cos b అంటే ఏంటి? 1 by 2 sin a plus b. sin a plus b అంటే 3t plus 2t ఏమవుతుంది? 5t. ఓకే, ప్లస్ sin a minus b. a minus b అంటే 3t minus 2t ఏమవుతుంది? 3 లో 2 పోతే 1. ఓకే, నెక్స్ట్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1 by 2 కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ బయటికి పంపించేసేయండి. 1 by 2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 5t ప్లస్ sin t ఇది మనకు వస్తుంది. విచ్ ఇస్ ఈక్వల్ టు 1 by 2 ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లోపల పంపించండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 5t ఏమవుతుంది? sin at a by s square plus a square. a square అంటే 5 square which is 25 plus L of sin at. sin at ఫార్ములా ఏం మనకి? a by s square plus a square. a ఎంత ఇక్కడ మనకి? 1. a by s square plus a square. 1 square అంటే ఎంత? 1. ఓకే, రైట్, which is equal to 1 by 2 into LCM తీయండి దీన్ని. s square plus 25 into s square plus 1 ఏమవుతుంది ఇక్కడ మనకి? 5 into s square plus 1 plus s square plus 25 which is equal to 1 by 2 into 5s square plus s square 6s square plus 5 into 1 5 plus 25 is 30 by s square plus 25 into s square plus 1. This is our final answer.